రాజా రఘువంశీ సోనం వీళ్ళిద్దరి గురించి తెలిసిందే కదా. కొత్తగా పెళ్లి చేసుకున్నారనమాట. మే 11న సోనం అనే పెళ్లి కూతురికి ఆల్రెడీ లవర్ ఉన్నారనమాట. ఆ లవర్ తో అక్రమ సంబంధం పెట్టుకొని ఈయన్ని అంటే రాజా రఘువంశీని చంపడం అనేది ప్లాన్ చేసింది అనమాట. మేఘాలయ మీకు తెలిసిందే కదా. సో అక్కడ ప్లాన్ చేసింది అనమాట. ఎవరితో? పెళ్లి కాకముందే తన లవర్ తో ఈ ప్లాన్ అనేది చేసిందనమాట మేఘాలయలో. అంటే రాజా రఘువంశీని అక్కడికి తీసుకుని వెళ్ళింది అనమాట. అక్కడ హోటల్లో స్టే చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక స్కూటర్ ని రెంట్ కి తీసుకొని లైసెన్స్ ఇచ్చి సో అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేసేదానికి బయలుదేరాను అనమాట. మామూలుగా అయితే ఈవినింగ్ కల్లా వచ్చేస్తారనమాట. సో రాలేదు. వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనమాట. పోలీస్ వాళ్ళు ఇంకా ఇంట్రాగేషన్ మొదలు పెట్టారనమాట. సో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే కొంతమంది చెప్పారనమాట, ఈ విధంగా మమ్మల్ని గైడ్ కావాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అంటే లోకల్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో గైడ్ కావాలని చెప్పి మాకు చెప్పారు. టూరిస్టులతో వేరే దగ్గర అంటే పలానా దగ్గర కనిపించారు మాకు కొండ దగ్గర అని చెప్పి చెప్పంగానే వాళ్ళకి డౌట్ వచ్చింది. సో అక్కడ ఎత్తుక్కుంటూ వెళ్ళగానే స్కూటర్ ఒక దగ్గర దారిలో ఆ స్కూటర్ కీ ఏదైతే ఉందో ఆ స్కూటర్కే ఉండింది అనమాట. అక్కడక్కడే వెతకడం అనేది మొదలు పెట్టారనమాట. ఒక 10 రోజుల తర్వాత అతని శవం అనేది దొరికింది అనమాట ఒక డ్రోన్ సహాయంతో. సో ఇది మిస్టరీగా మిగిలిపోయింది. దొరికిపోయిన తర్వాత అమ్మాయి ఏమైంది అని చెప్పి తెలియట్లా. ఇప్పుడు అమ్మాయి గల వాళ్ళు అబ్బాయి గల వాళ్ళు అమ్మాయికి ఏమన్నా అవుతుంది. అన్ని రోజుల తర్వాత ఆమె ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక డాబా దగ్గర కనిపించింది అనమాట. అంటే వాళ్ళ అన్నకు ఫోన్ చేసి నేను పలానా దగ్గర ఉన్నానని చెప్పి చెప్పగానే తీసుకొని వచ్చారనమాట ఆమె. సో ఏమైంది ఏంటి అని చెప్పి అడగగానే ఆమె ఈ విధంగా నన్ను కిడ్నాప్ చేశారు అది ఇది అని చెప్పి అబద్ధాలు చెప్పింది అనమాట. పచ్చి అబద్ధాలు. అసలు ఎంత ఉన్మాదం లేకపోతే ఆ అబ్బాయిని చంపించేస్తుంది. సో మీకు ఇంకా క్లారిటీగా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఏదో నా లింక్ ని రిలీజ్ చేస్తే షార్ట్ వీడియో చూడొచ్చు. సో మీకు ఇంకా క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట.